వెల్కమ్ టు కృష్ణకాశీ పుణేవాలి ఛానల్. రొయ్యల కర్రీ కోసం బాగా మరిగించిన నీళ్ళల్లో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ సాల్ట్ వేసి ఇలా క్లీన్ చేసుకున్న పావు కిలో రొయ్యలు వేసి ఒక్క నిమిషం మరిగించి తీసేయాలండి. రొయ్యలు స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వడగట్టి తీసేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ మినప్పప్పు, 6-7 మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి బాగా ఆనియన్ని మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్ బాగా మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించి 2 టమాటోల్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టేసి టమాటోలు బాగా మగ్గించుకోవాలి. టమాటోలు ఇలా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1.5 స్పూన్ కారం. రొయ్యల కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. 1 స్పూన్ గరం మసాలా వేసి కారం కొంచెం వేయించిన తర్వాత హాఫ్ కప్ నీళ్లు పోసేసి నీళ్లు బాగా మరిగించి రొయ్యలు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. రొయ్యలు గట్టిపడి సైజు ఇలా చిన్నగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇలా రొయ్యలు బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి. పెప్పర్ పొడి స్కిప్ చేయకుండా వేసుకోండి, రొయ్యల కర్రీకి టేస్ట్ బాగుంటుందండి. 1 నిమిషం వేయించి ఒక చిన్న కప్పు కొత్తిమీర చల్లుకొని దించేసేయడమే అండి. రొయ్యల కర్రీ వేడివేడిగా తినడం కంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తింటే రొయ్యలకి ఈ కర్రీ అంతా బాగా పట్టేసి టేస్ట్ బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.